అని చెప్పారు ఇప్పుడే. కాబట్టి నాకన్నా ఎక్కువగా మాట్లాడేటువంటి ఓన్లీ వన్ క్యాండిడేట్ ఇక్కడ ఉన్నారు. వరుణ్ అయితే కాదు నాకు తెలుసు, అలాగే రితిక అయితే కాదు. రితిక పక్కన కూర్చున్నాడే వాడు చాలా డేంజర్. దట్ ఈస్ మిస్టర్ బుల్రాజు. మిస్టర్ బుల్రాజు, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరందరూ చదువుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి డిస్టింక్షన్ వస్తుంది, అవునా కదా? చెప్పరా? వస్తుంది. ఓకే, సో ఈరోజు బుల్రాజు గారిని ఇక్కడ వచ్చినటువంటి ప్రజానేకాన్ని ఉద్దేశించి ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం బుల్రాజు గారు, విత్ యువర్ పర్మిషన్. మీరు మాట్లాడితే ఫస్ట్ బెటర్, లేదంటే ముందు ఫస్ట్ చేసేద్దాం. ఓకే సరే. ఓకే, అయితే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అంటే మీలాంటి పెద్దవాళ్ళని క్వశ్చన్స్ అడగాలి అంటే ప్రిపేర్ అయ్యి రావాలి, కాబట్టి కొన్ని క్వశ్చన్స్ రాసుకొని వచ్చాం బుల్రాజు గారు. ఓకే బుల్రాజు గారు, ఇప్పుడు మన కాలేజ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్కి మిమ్మల్ని ప్రిన్సిపల్ని చేసేస్తే మీరేం చేస్తారు? నేనా? ఈ వర్షాకాలం కదా, మొత్తం హాలిడేస్ ఇచ్చేస్తాను ఈ వీకెండ్. ఆయన చెప్పాడు, ప్రిన్సిపల్ చెప్పలేదు, ఊరికి అడిగా ఆయన ప్రిన్సిపల్ అయితే అని. అదేంటంటే అలా ఇచ్చేస్తారు మీరు? అలా ఎలా ఇచ్చేస్తారు? అప్పుడు నాకు కూడా చాలా దొరుకుతుంది కదండి. ఏంటి వచ్చేసారండి మీరు మొత్తం ఫామ్లోకి? భీమవరం మీ ఊరు వచ్చాం కదండి, మాకు ఏమి ఇస్తారు? మేము మీకు ఏం కావాలో చెప్తామండి. అడే తినడానికి ఏమైనా స్పెషల్ అవి పెడతారా అని? పెడతామండి. ఒకటో రెండో చెప్పండి మరి. రొయ్యల బిర్యానీ, చేపల కూర, ఇవే అండి మా దగ్గర. పీతలు ఇవే ఫేమస్ అండి. అవునండి బాబు, ఫుడ్ పెట్టి చంపేస్తారండి బాబు, నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అండి. ఇక్కడ ఆడపిల్లందరూ ఎక్కువగా కే డ్రామా అని చూసేస్తున్నారండి. అబ్బాయిలకేమో హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అంతమంది ఆ కొరియన్ అబ్బాయిలు చాలా బాగుంటారు అంటున్నారు. మరి ఏం చేయమంటారండి? ఇది పెద్ద సమస్యగా మారింది. అంటే మన తెలుగు సీరియల్స్ తీసుకెళ్ళి అక్కడ కొరియాలో వేసేయాలి, అప్పుడు తెలుగు అబ్బాయిలు బాగున్నారు అంటారు. సినిమాలు వేసేద్దామండి బాబు, తెలుగు అబ్బాయిలు బాగున్నారు అని వేస్తారు. బాగుందండి. ఏమండి ఇక్కడ ఎక్కువసేపు చదువుకోవాలంటే అందరికి బోర్ కొడుతుందండి. బోలెడని పనులు ఉన్నాయి కదండి. ఆ స్నాప్చాట్లు చూసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు అప్లోడ్ చేయాలి, ట్విట్టర్లో మాట్లాడుకోవాలి. కొంచెం సేపు చదివేస్తే బుర్రలోకి ఎక్కేది ఏదైనా ఉందా అండి మీ దగ్గర ఐడియా? అంటే మొబైల్కి స్పీకర్ కనెక్ట్ చేస్తారు కదా, అలా ఏమైనా కనెక్ట్ చేసే ప్రొడక్ట్ ఏమైనా ఉంటే బాగుంది. అయ్య బాబాయ్, అంటే వీళ్ళనే ఏదైనా టెక్నాలజీ కనుక్కోమని చెప్తున్నారు మీరు? నేనంటే ఇప్పుడు మనకి ఎలన్ మస్క్ గారు ఉన్నారు కదండి, అదే మనకి టెస్లా కనిపెట్టాడు కదా. అవునండి, నాకు ఎలన్ మస్క్ తెలియదు, కానీ మా ఫ్రెండ్ మాస్క్ అని ఒకడు ఉన్నాడు, ఆడికి ఫోన్ చేసి నేను అడుగుతానులేండి. అడగండి బాబు, ఎందుకంటే చాలా మందికి ఇదే సమస్య ఉందండి. అవునండి. మీరండి ఇన్ని సినిమాలు షూటింగ్లతో ఉంటారు, హోంవర్క్ ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు చదువుకుంటారు మీరు? అక్కడ నా రూమ్కి పట్టుకెళ్ళి చదువుకుంటా. మీ రూమ్కి పట్టుకెళ్ళిపోయి చదువుకుంటారా? మంచోళ్ళండి బాబు. ఇప్పుడు మీ సినిమాలు బాగా హిట్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్ళిపోతే మీ బుగ్గలు లాగెత్తుంటారు కదండి అందరూ. ఎలా అనిపిస్తుందండి మీకు? నేను కూడా వాళ్ళ బుగ్గలు వలా లాగుతా. ఏంటి లాగుతారా? క్యూట్గా. వామ్మో, ప్రేమతో. తక్కువలు కాదండి బాబు మీరు. మీరు ఇప్పుడు మీనాక్షి చౌదరి, అలాగే ఐశ్వర్య రాజేష్ ఒక హీరోయిన్, అలాగే మన రితిక, నయనతార, ఇంతమంది హీరోయిన్లతో యాక్ట్ చేశారు కదండి. ఎవరు చాలా ఎక్కువ టాలెంటెడ్ అని మీరు అనుకుంటున్నారండి? చెప్పాలండి మీరు, చెప్పాలి. ఎప్పుడు చెప్పాలండి మీరు? నాకు తెలీదండి. పైకి వచ్చే లక్షణాలు చాలా ఉన్నాయండి మీకు. నాకు తెలీదండి నిజంగా. అంటే ఈరోజు ఆ హీరోయిన్ ఉంది కదండి, తన గురించి 2 మాటలు చెప్పండి. తనతో కలిసి యాక్ట్ చేశారు కదా మీరు. అంటే తను చాలా ఫన్నీ. చాలా ఫన్నీ అంటే తను చాలా ఫన్నీ అంటే మరి వరుణ్ ఇంకా ఫన్నీ. ఇంకా ఫన్నీ అండి. సరేనండి, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. రండి, మన కెమెరామెన్ గారు ఇక్కడ లైట్ వేసారు ఏంటంటే ఇక్కడ నుంచి ఉందాం మనం. అందరికీ నమస్కారం. హలో ఎస్ఆర్కేఆర్, ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరికీ నమస్కారం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో చిరంజీవి గారి మూవీ తర్వాత వరుణ్ అన్నయ్యతో వర్క్ చేయడం నాకు చాలా బాగుంది. అండ్ వరుణ్ అన్నయ్యతో నేను మళ్ళీ ఇంకొకసారి యాక్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో డైరెక్టర్ మెర్లపాక్ గాంధీ గారు, సత్య అన్న, రితికా నాయక్ సారీ
ఓ సారీ, డిఓపి డిఓపి గారు డిఓపి గారు అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన కేస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేశాను, ఇది మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. అండ్ మా సినిమా ఆగస్ట్ 7న రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ మీరందరూ వెళ్ళి సినిమాని బాగా ఎంజాయ్ చేసి బాగా చూడండి. ఓకే, ఇంకొకసారి చూడండి మళ్ళీ. వాళ్ళు ముగ్గురిని పిలిచి మాట్లాడమని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడకపోతే దాన్ని అంతా కూడా నువ్వు పూర్తి చేసినట్టుగా అనిపిస్తుంది రా. నాకు ఒక పెద్దరికం అనిపిస్తుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. మీరు కూడా ఒరిజినల్ ఈ షోకి మీరే అందం వేసాడు, బాగా వేసేసాడు. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆగస్ట్ 7 థియేటర్స్లో కలుద్దాం. ఎస్ తప్పకుండా. గంసానిదా సారంగియో బయలుదేరుతున్నాంలో. ఓకే, సో మనకి బులిరాజ్ మాటలు విన్నాము, ఇప్పుడు కొన్ని పాటలు మనం వినబోతున్నాము. భీమవరం ఇస్ వెరీ స్పెషల్. ఎప్పుడు భీమవరం వచ్చినా మొహంలో కళ వచ్చేస్తుంది. ఏంటో అది ఒక ఈ నేలకు ఉన్న ఎనర్జీ. అండ్ మా త్రివిక్రమ్ గారు పుట్టిన ఊరు. ఇవాళ కూడా ఆదర్శ కుటుంబం కంపోజింగ్ చేస్తుంటే సార్ భీమవరం వెళ్తున్నా అంటే తప్పకుండా వెళ్ళు, మా ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా అని మరీ చెప్పారు. ఒకరోజు ఆలస్యం అయినారా, బట్ ఊర్లో ఉండేసిరా, ఆ ఊర్లో ఒక ఎనర్జీ ఉందని. సో వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ నిశాంత్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ స్పేస్ ఫర్ దిస్ అమేజింగ్ ఫంక్షన్. భీమవరం ఆల్వేస్ మేక్స్ గ్రేట్ ఎనర్జీ. తొలి ప్రేమ కూడా ఇక్కడికి వచ్చాం. సరే ఓకే. ఫస్ట్ పీజీ, తర్వాత ఓజీ. ఉండండి, ఇంకా సెప్టెంబర్, ఇప్పుడు ఆగస్టులోనే ఉన్నాం, సెప్టెంబర్కి వస్తాం. చూసారా గడ్డం ఎంత పెంచుకుంటున్నానో అని. మళ్ళీ మీసం తిప్పాలా లేదా? తిప్పుదాం అన్నీ చేద్దాం చక్కగా. ఇంకా ఈయన ఫస్ట్ మా జూనియర్ ఓజీ వరుణ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ వరుణ్ ఫర్ గివింగ్ మీ తొలి ప్రేమ. యూ ఫౌండ్ లవ్ ఇన్ మీ. వీళ్ళు లావుగానే వీడితో ప్రేమ ఉందని ఫస్ట్ గుర్తించి నాకు సినిమా ఇచ్చారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ ఫిలిం ఫర్ వరుణ్. అండ్ కొరియన్ కనగరాజు ఇస్ అ వెరీ స్పెషల్ ఫిలిం. మళ్ళీ కమింగ్ ఫ్రమ్ యూవీ, వంశీ, ప్రమోద్ అండ్ వికీ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ రాజవ్. సో దే ఆల్ కలెక్టివ్లీ టుక్ దిస్ డెసిషన్ టు మేక్ దిస్ ఫిలిం. కొరియన్ కనగరాజు సినిమా చేయాలంటే ఇట్స్ నీడ్స్ లాట్స్ ఆఫ్ టేస్ట్. కొరియా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దాంట్లో ఇంత విషయం ఉంది. అండ్ ఒక బ్యూటిఫుల్గా దీన్ని పోర్ట్రే చేయడం చాలా కష్టం. అంటే గాంధీ డ్రీమ్ని ఒక డ్రీమ్ని ఒకరు అర్థం చేసుకోవడం అమ్మా నాన్న తప్ప ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? లేకపోతే మంచి ఫ్రెండ్, మన క్లోజ్ ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు మన డ్రీమ్ ఏంటో అని. సో మనల్ని సాక్రిఫైస్ చేసేదే ఫస్ట్ మన అమ్మా నాన్న, తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రొడ్యూసర్స్ ఆర్ దే ఆర్ అవర్ గాడ్స్. సో దే అండర్స్టాండ్ అవర్ డ్రీమ్స్ టు మేక్ దిస్ అవుట్పుట్ కమ్ అండ్ మేక్ దెమ్ బిలీవ్ దట్ ఒక డైరెక్టర్ కథని ఇంత పెద్దగా ఖర్చు పెట్టి అది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలియదు ఇఫ్ దే మేక్ ప్రాఫిట్ ఆర్ నాట్. బట్ ఇట్స్ రియలీ గుడ్ థింగ్ అండ్ ఫర్ గాంధీకి గెటింగ్ దిస్ బ్రేక్ అన్నమాట. సో రితికా, సో గుడ్, వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఆఫ్టర్ మిరాయ్ ఫర్ యూ అగైన్. నిన్నే మేము సినిమా కంప్లీట్ చేసాం. ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఐ విల్ సింగ్ వన్ సాంగ్ హియర్ ఫర్ యూ గైస్. అండ్ హ్యావ్ దిస్ కనెక్షన్. ఇవి ఒక లైట్లో ఒకటే ప్రాబ్లం. మీ చాలా ముందు నుంచి వచ్చారు నాకు తెలుసు. ఈ లైట్లు ఆఫ్ చేస్తే బెటర్. జస్ట్ గెట్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆన్. ఐ విల్ డెడికేట్ దిస్ సాంగ్ ఫర్ సుమ గారు. సుమ గారికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నేను వరుణ్ చిన్న ప్లాన్ చేసాం బ్రో. ఓకే కదా? ఆవిడ కొరియన్ వీసా ఉందా అడుగుదామా? పాప జెట్ లాగ్లో ఉన్నారు చూసారా? కొరియన్ వీసా లేదు. లేదా ఏం చేస్తాం? జేజు ఐలాండ్ ఆన్ ఎయిర్వేలే కదా, ఆన్ ఎయిర్వేలే వెళ్ళి తీసుకెళ్ళి. ఓకే, సో సుమ గారి కోసం ఈ సాంగ్ ఐఎమ్ డెడికేటింగ్. మీ అండ్ వరుణ్ నా పార్ట్ ఆఫ్. యాక్చువల్ మీరు స్టేజ్కి వస్తే చాలా బాగుంటుంది. రండి.
వరుణ్ పాపం తప్పనిసరి పరిస్థితుల్లో వద్దు, నా కోసం డెడికేట్ చేయకండి, ఇట్స్ ఓకే. రండి. చిన్న చిన్న కాళ్ళు ఉండేటువంటి నాకే అంత నొప్పిగా ఉంటే అంత పెద్ద పెద్ద కాళ్ళు ఉండే వరుణ్కి ఎంత నొప్పిగా ఉంటుంది. మరి ఐ కెన్ అండర్స్టాండ్. ఏమండి ఆయన వాలీబాల్ ఆడి పాపం ఆయనకి. సరే బ్రో, ఆయన వాలీబాల్ ఆడినా పర్లేదు, వాళ్ళ ఆవిడ ఫుట్బాల్ ఆడకుండా ఉంటే చాలు. మన డెడికేషన్ తర్వాత చెప్దాం ఆవిడకి, పాట అయిన తర్వాత. ఓకే డన్. ఓకే రెడీ బాయ్స్? ఓకే, సో యూ ఆల్ సింగ్ విత్ మీ, ఓకే, దిస్ సాంగ్, ఓకే? సూపర్, యాజ్ క్యూట్ యాజ్ యు ఆర్. థ్యాంక్ యూ కంసమీద. కంసమీద అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ఏంటిది? థ్యాంక్ యూ కంసమీద అంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా సారంగియో. సారంగియో మీన్స్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతే. ఏంటి మీతో చెప్పిందా? గట్టిగా చెప్పిందిరా. హ? గట్టిగా చెప్పండి రా. వావ్, బంధువులు అయిపోయారు మీరు అప్పుడే. ఓకే, ఇంకా కొన్ని వర్డ్స్ వాళ్ళకి నేర్పిద్దాం. జాల్ జనెస్సయో. జాల్ జలసరియో, అదేదో మెనూలో పేరులో ఉంది. మీన్స్ చేపల పులుసు. ఎలా ఉన్నారు ఏంటి? జాల్ జనెస్సయో జాల్ జలసయ్యో అంతే. ఇంకా పాబోయా. పాబోయా కాదమ్మా, బాబాయ్. లేదు. పిచ్చి లేదు, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పలేం. దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? పాబోయా నో, పిచ్చా మీన్స్ like stupid, no? ఓ యూ టెలింగ్ తెలుగు ఆల్సో ఇన్ బిట్వీన్. yeah. ఓహో, మధ్యలో కొరియన్ తెలుగు రెండు మిక్స్ కొట్టేస్తున్నావా? సరే, ఇప్పుడు భీమవరం వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ యూ వాంట్ టు సే టు ఆల్ ద భీమవరం, ద లవ్లీ ఆడియన్స్? Like Sarangyo, all of you are such a lovely audience and thank you so much for coming here and I love you so much. So Sarangyo. Any experience that you want to share? Yes. So Namaskaram Bhimavaram. Ella unnaru? Trailer chusara? Nachinda? Okay, energy adripoindi. So first of all, I want to thank my director Gandhi Garu for giving me Chaitra character play cheyadaniki, and chala special character for me, and I'll always carry Chaitra in my heart. And a very big thank you to my co-actor Varun, or his co-name as Mega Prince Varun. So you're a very, very true gentleman, chala humble, chala inspiring, and chala hardworking. And I believe and I know that people will love you as Kanak Raju and as Korean Kanak Raju too. And I hope to work with you again soon in some other project. And Satya, na on-set bestie. Satya గురించి ఎక్కువ చెప్పాను అంటే అదుకంటే టైం సరిపోతు, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఆన్ సెట్ బెస్టీ అండ్ సచ్ అ ఫన్ పర్సన్ టు హ్యాంగ్ అవుట్ అండ్ యాక్ట్ విత్. అండ్ పెద్ద థ్యాంక్స్ టు నా ప్రొడ్యూసర్స్కి రాజీవ్ గారు అండ్ సాయిబాబు గారు ఫర్ అబ్సల్యూట్లీ పుట్టింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ ఇన్ many more projects. And a very, very big thank you to the technical crew and all the other cast of Korean Kanak Raju who has put their heart and soul in this project. And my team anta my best efforts pettanu to entertain you all. So I hope you have a blast in the cinemas and me andaru me love and support 7th August na chupinchandi. So 7th August theaters lo kaluddam. Thank you so much and I love you all. Or my character Chaitra would say, Kamsamita Sarangayo. I love you all. Thank you so much. Thank you so much. And one more thing. And Suma Garu, you're so beautiful and graceful. I hope to be even 10% of you one day as confident as you on stage. that's okay. Whenever you're 10% of me, give me the 10% of your remuneration. Okay. We'll talk about this later. We'll talk about this later. Yeah. Thank you so much, and wishing you super success for all your upcoming projects. Thank you so much. And requesting you to please be on stage. Okay, requesting you to please be on stage because we are coming to the climax section of the event.
అండ్ మనకి కాలేజ్ సెక్రటరీ నిశాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ సెక్రటరీ నిశాంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నిశాంత్ గారు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే, సో ఈరోజు మనకి భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. బాబోయా అంటే మీనింగ్ చెప్పమంటారా? ఆ మీనింగ్ అయినా చెప్పొచ్చు, అసలు ఎందుకు వాడారని అయినా కూడా చెప్పొచ్చు. అంటే సినిమాలో కొంచెం పనికిరాని క్యారెక్టర్ వేసాను, అప్పుడు అమ్మాయి తిడుతుంది పాబోయే అని చెప్పి, అంటే యూజ్లెస్ అని. అవునా, అంత పని జరిగిందా? మీరు మరీ అంత యాక్టింగ్ చూసుకుందాం అయితే. మీకు మీనింగ్ తెలియకుండా ఏంటి అడిగారు కొరియన్ క్వశ్చన్. వర్డ్స్ నాకు ఎట్లా తెలుస్తుంది వరుణ్? మీరు వరల్డ్ మొత్తం తిరుగుతారు, మీకు తెలీదా? కొరియా తిరగలేదు ఇప్పటి వరకు, నార్త్ కొరియాకి భయపడి. తమన్ వీసేస్తాడులే తమన్. డాంగ్ కుక్, డాంగ్ కుక్ అనేది ఉందంట కదా, కుక్క. అది ఆ వర్డ్ కొరియాలో కూడా లేదు, ఎవరు లేదు, ఉత్తినే ఎవరు కల్పించారు మీకు. కల్పించి పెట్టిన వర్డ్ అది. ఓకే, వాట్ అబౌట్ నేగా దోరా వాటా? ఐఎమ్ బ్యాక్ అని మీనింగ్. నేను తిరిగి వచ్చాను అని. ఓ మీరు తిరిగి వచ్చారని. ఓ మై గాడ్, ఇంకేదో అనుకున్నాం మేము. వాట్ ఇస్ షామాన్? తెలియదు, తెలుసుకుంటాం అయితే. ఓకే, ఇప్పుడు మాట్లాడేసేయండి ఇంకా ప్లీజ్. హలో, హాయ్. అంటే ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమా చేశానని చెప్పి సుమా గారి లాగా నేను కొరియన్ మాట్లాడను, తెలుగే మాట్లాడతాను. అండ్ బట్ ఆగస్ట్ 7th థియేటర్స్లో తెలుగు ఉంటుంది, కొరియన్ ఉంటుంది. అండ్ ఆగస్ట్ 7th థియేటర్స్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది మా కొరియన్ కనకరాజు నుంచి. మీకు అందరూ డెఫినెట్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాం. అండ్ లాస్ట్ టైం ఒక విషయం చెప్పాలి, నేను ఇక్కడికి లాస్ట్ ఇలా భీమవరంకి వచ్చి ఎస్ఆర్కేఆర్ కాలేజ్కి వచ్చింది 2018 నా తొలి ప్రేమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాను. నాకు ఈ కాలేజ్తో నేను ఇక్కడ చదవకపోయినా మీలాగా నాకు ఒక అనుబంధం ఉంది 2 విషయాల్లో. ఒకటి, నా స్నేహితుడు నిశాంత్ వాళ్ళ నాన్నగారి కాలేజ్కి ప్రెసిడెంట్ అండ్ నాన్న సెక్రటరీ. సో వాళ్ళ ద్వారా ఇక్కడికి రావడం, ఫస్ట్ థ్యాంక్ యూ నిశాంత్, అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్. అప్పుడు లాస్ట్ టైం వచ్చారు మీ సూపర్ సీనియర్స్ ఉండుంటారు, అండ్ ఐమ్ హ్యాపీ టు సీ యూ గైజ్ హియర్. అండ్ మళ్ళీ ఇలా రావడం, మా సినిమా ఒక 8 years తర్వాత వచ్చి కొరియన్ కనకరాజు సినిమా ఫంక్షన్ ఇలా మీ అందరి మధ్యన చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే జనరల్గా నేను సెంటిమెంట్లు పెద్దగా అసలు నమ్మను, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఈ వైబ్రేషన్స్ చూస్తుంటే మళ్ళీ నాకు 2018 తొలి ప్రేమ ఈ సినిమాతో రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీ ఎనర్జీ వల్ల, మీ ఎనర్జీ వల్లనే ఆ ఫీలింగ్ నాకు వస్తుంది. అండ్ హోప్ టుమారో నిజంగా అది నెరవేరి మా టీం అందరికీ నాకు ఒక పెద్ద సక్సెస్ ఈ సినిమాతో రావాలని నిజంగా కోరుకుంటున్నాం. అండ్ మా టీంలో పనిచేసిన కొంతమంది గురించి మాట్లాడితే, ఫస్ట్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు మా అందరికీ, మా అందరి విజన్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మెర్లపాక్ గాంధీ ఫేస్ చూడడానికి చాలా సీరియస్గా ఉంటాడు, కానీ లోపల చాలా కామెడీ టైం ఎక్కువ ఉంటుంది. అందుకే తను కామెడీ సినిమాలు చాలా బాగా తీయగలిగాడు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అండ్ తన ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు గాంధీ, నన్ను ఒక కొత్త స్టైల్లో చూపించిపోతున్నాం ఈ సినిమాతో. అండ్ విష్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ హిట్ బ్రదర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ తమన్కి టైంకి ఇనిషియల్స్ సర్నేమ్ మారుతూ ఉంటుంది. అంటే తమన్ అట్లాంటి టెక్నీషియన్ ఏ సినిమాకి చేసినా, ఏ హీరోకి చేసినా ది బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. అండ్ హీఈస్ వెరీ 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 సక్సెస్ఫుల్ ఇన్ దట్ వే. అండ్ తమన్ నేను కొలాబరేట్ చేస్తున్నాం, ఇది మా 3వసారి. బట్ ఈ సినిమా తమన్ చేసిన ఆర్ఆర్ వర్క్ చూశాను. మేము సినిమా ఎంతో బాగా తీసాము, కానీ ఒక చిన్న టెన్షన్ ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అంటే. మ్యూజిక్ చాలా ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేస్తుంది సినిమాలో. అండ్ తమన్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ 10 days రోజు తమన్ దగ్గర, లిటరలీ మా ఇంట్లో మా వైఫ్ దగ్గర కన్నా తమన్ దగ్గర ఎక్కువ ఉన్నాను లాస్ట్ 10 days నుంచి. అండ్ తమన్ దగ్గరికి వెళ్తున్నాను, బట్ తన సినిమాకి తను చేసిన వర్క్ నేను చూసిన తర్వాత చాలా 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 బాగా చేశాడు. అండ్ సినిమాకి నిజంగా ప్రాణం పోసాడు తమన్. అండ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.
ఫర్ ఎవ్రీథింగ్ యూవ్ డన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి, మా ఆర్ట్ డైరెక్టర్కి, మా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో నటించిన రితికా థ్యాంక్ యూ సో మచ్. యూ బిన్ అ గ్రేట్ కోస్టార్ అండ్ ఐ హోప్ యువర్ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూస్ విత్ కొరియన్ కనకరాజు. అండ్ యుఎస్ ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు గ్యాస్ దొరకడం ఎంత కష్టమైందో మాకు ఈ సినిమాలో సత్య యాక్టర్కి డేట్లు దొరకడం కూడా అంతే కష్టమైంది. అంత క్రేజీ కమీడియన్ సత్య. అండ్ ఈ సినిమాలో కిష్టప్ప అనే క్యారెక్టర్కి నేను కథ విన్నప్పటి నుంచి ఇంకెవరిని ఊహించుకోలేకపోయాను. సత్యనే ఈ సినిమాకి కరెక్ట్ అని అనుకుని సత్యాన్ని ఈ కథ వినిపించినప్పుడు నుంచి నేను సత్య చాలా కొలాబరేటివ్గా ఈ సినిమాని, ఈ పాత్రలకి జనాలు ఎంటర్టైన్ చేయాలన్న ఒకే ఒక ఇంటెన్షన్తో చాలా కష్టపడి సినిమా చేసాం. అండ్ థ్యాంక్స్ సత్య. ఇంకా మిగతా టెక్నీషియన్ అందరికీ, లిరిసిస్ట్లకి, మ్యూజిషియన్స్కి, ఇక్కడ నాకు పర్ఫామ్ చేసిన తమన్ టీం మొత్తం అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఏ సభ అయినా కూడా మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మా మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున బిగ్ థ్యాంక్స్. అందరి సినిమాలాగే నా సినిమా కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మా వెనకాల నుండి మాకు ధైర్యం ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున మళ్ళీ థ్యాంక్స్. మీరు గౌరవపడే సినిమా అవుతుంది అనుకుంటున్నాను ఈ కొరియన్ కనకరాజు. అండ్ మీకు మరి సినిమాని, మా మెగా ఫ్యాన్సే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్క సినిమా అభిమానికి కూడా మీరు అందరూ రేపొద్దున మీ ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చి ఒక మంచి టైం గడిపాము అని ఒక ఫీలింగ్ మీకు తెప్పించాలనే ప్రయత్నంలో ఈ సినిమాకి మేము అందరం చేసిన కష్టం August 7th మీ ముందుకు రాబోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ మేము ఓజీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అంటే ఏవో ఒక 2-3 సినిమాలు ఫ్యామిలీలో అలాంటివి ఆడట్లేదు. అండ్ ఓజీతో స్టార్ట్ అయింది, తర్వాత సంక్రాంతికి రఫాడించారు, అండ్ మన పెద్దికి చరణన ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో మనందరికి తెలుసు. వాళ్ళ రేంజ్లో కాకపోయినా నా రేంజ్లో ఏదో ఒక చిన్నగా ఈ సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తాను. అండ్ అది ఎటువంటిగైనా ఏం చేసినా కూడా మిమ్మల్ని మెప్పించడానికి అండ్ మాకు ఇష్టమైన జాబ్ చేస్తున్నా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఎంత దూరం వెళ్తాం. దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళందరికీ, ఇక్కడ చాలా ఓపిక్గా కూర్చున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ హోప్ఫుల్లీ ఐ కమ్ అండ్ మీట్ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తమన్ డాన్స్ వేయడానికి ట్రై చేశాడు, కాలు బాగాలేదు వేయలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా ట్రై చేస్తాను వేయడానికి. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఫంక్షన్లో మేమే మాట్లాడేసి వెళ్ళిపోతాం, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫంక్షన్లన్నిటినీ తన భుజాల మీద వేసుకుని మోస్తున్న సుమ గారికి ఒక చిన్న సత్కరించబోతున్నా నేను, తమన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఏది తెచ్చారా? షాలో తెచ్చారమ్మా? మీదేనా? లేదండి, మీరు వేసుకోవాలండి. మీ అది కూర్చోండి, చేరేయండి. నిజంగా అండి. ప్లీజ్ సెట్. సుమా గారికి ఎవరు షాలు కప్పుతారో చెప్పండి, కమాన్. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి. అది